నారాయణ రెడ్డిపేట 1వ డివిజన్లో 1,20,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త 3-ఫేజ్ విద్యుత్ లైన్ ను ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రజల సమక్షంలో విద్యుత్ లైన్ ను ప్రారంభించారు. ఈ కొత్త 3-ఫేజ్ కరెంట్ లైన్ వల్ల ఇప్పటి నుంచి నారాయణ రెడ్డిపేట ప్రజలకు మెరుగైన స్థిరమైన విద్యుత్ సరఫరా అందనుంది. అటు నగర కార్పొరేషన్ గాని, పంచాయతీలు గాని, విద్యుత్ శాఖ గాని, ఇరిగేషన్ శాఖ గాని, రోడ్లు బోనాల శాఖ గాని అన్ని కలిపి మొత్తం దాదాపుగా 370 కోట్లు జాతీయ రహదారుల మీద ఫ్లైఓవర్లు కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా 1వ డివిజన్, ఈ 1వ డివిజన్కి 5,72,00,000 రూపాయలు ఈ 1.5 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించి దాదాపుగా 90% పనులు కూడా పూర్తి చేసుకున్నాం. ఇంకొన్ని పనులు సాగుతూ ఉన్నాయి. ఈ 5,72,00,000 రూపాయలు కాకుండా ఏదైతే 1,20,00,000 రూపాయల వ్యయంతో ఈరోజు 3-ఫేజ్ కరెంటు పనులకి మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఎక్కడా కూడా రూరల్ నియోజకవర్గంలో కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ వివాదాలు లేకుండా అన్ని రకాల రూరల్ నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో మీ అందరి సహకారంతో ముందుకు నడిపిస్తానని మాట ఇస్తున్నాను.